అరే బిగ్ బాస్లో ఏముంది అంటే ఎవరికి ఏం అర్థం కానప్పుడు ఎందుకు చూస్తారా కొండ గొర్రెలాగా నాకు అర్థం కాదు. అరే మానం మర్యాద ఇవన్నీ ఏం లేకుండా చలనం కూడా లేకుండా బతుకుతున్నారు ఈ మనుషులు. రక్తమంద ఉందా లేదా రా మీ శరీరాల్లో? అరే నిన్ననే చెప్పినా ఏమని చెప్పినా అంటే అరే బిగ్ బాస్లో ఏముంటుందిరా అంటే ఎవడేం చెప్తలేడు. మరి అటువంటప్పుడు ఏం చూస్తుర్రు మీరు? మీ ఇంటి ఆడపిల్ల ఉంటే చూస్తే బాగుంటుందా అని చెప్పితే కూడా ఒక్కడు కూడా కామెంట్ పెట్టడేందిరా భయ్ మీరు? అసలు ఏంది కథ ఏంది? అరే ఎవడో ఆడపిల్ల ఎవరో మగపిల్ల ఇద్దరు కలిసి పెళ్ళాం మొగుడులాగా పండుకుంటే కూడా చూడనీకి ఇంత ఇంట్రెస్ట్ వస్తుందారా? అదే మీ ఆడపిల్లల్ని పంపించరాదురా, మంచిగా ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. ఎందుకంటే మీ ఆడపిల్లల్ని మీరు టీవీలో చూసుకుంటే మంచిగా ఉంటుంది కదా, ఎంజాయ్ అనిపిస్తుంది మీకు కూడా. ఒకసారి చూడండి. అరే ఇంత బుద్ధిగా లేకుండా ఈ బిగ్ బాస్ని ఎప్పుడో బ్యాన్ చేసేసేయాలిరా, మీకు అంత చూసేటోళ్ళకి బుద్ధి ఉంటే. బుద్ధి లేని వాళ్ళు మాత్రమే ఈ బిగ్ బాస్ చూస్తారని నాకు తెలుసు. బుద్ధి ఉన్నాడు ఎవ్వడు కూడా బిగ్ బాస్ చూడడని నాకు తెలుసు. మళ్ళీ ఎవరెవరికి బుద్ధి ఉందో ఎవరికి బుద్ధి లేదో ఎంతమంది చూస్తారో నేను చూస్తున్నా. ఈ 3 రోజుల నుంచి అయితే బిగ్ బాస్ది మస్తు నడుస్తుంది అనమాట. పండుగ చేసుకుంటారు చూసేవాళ్ళంతా. ఎవరన్నా ఆడపిల్ల ఉండని దాని పక్కకి ఎవడన్నా వచ్చి వండుకొని, అది మనకు సంబంధం లేదు. మనం వీడియో చూస్తున్నాం, ఎంజాయ్ అవుతుంది, అంతే కదా. అదే మీ ఆడపిల్ల పక్కకి ఎవడో వచ్చి వండుకుంటే ఎట్లుంటుంది? సిగ్గుశరం ఉండాలిరా బిగ్ బాస్ చూడడానికి. ముందు బ్యాన్ చేపియండి రే చూసేటోళ్ళంతా. మీకు కానీ సిగ్గుశరం ఉంటే ముందు బ్యాన్ చేపియండి. ఏం బిగ్ బాస్ రా పోయి దాని నుంచి ఏమొస్తుందిరా? ఏయ్, లేవా ఇంత కూడా బుర్రలు?